గురుభ్యో నమః. వృషభ రాశి వార్షిక రాశి ఫలం. వృషభ రాశి చక్రంలో రెండవ రాశి. ఇది భూమి యొక్క మూలకం మరియు స్థిరమైన రాశి. దీని పాలక గ్రహం శుక్రుడు. ఈ రాశి అందము, స్థిరత్వం మరియు ఆచరణాత్మక చిహ్నంగా భావించబడుతుంది. వీరు చాలా ఓపికగా మరియు స్థిరమైన స్వభావం కలవారు. వీరు త్వరగా నిర్ణయాలు తీసుకోరు. ఒకసారి నిర్ణయించుకున్న తర్వాత దృఢంగా ఉంటారు. సంవత్సరం 2026 ఈ రాశి జాతకుల కోసం సంతులనము, అవకాశాలు మరియు సవాళ్ళ మిశ్రమ సంవత్సరంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీ ప్రయత్నాలకు, మీ ఓపికకు పరీక్షగా ఉంటుంది. సంవత్సరం ప్రారంభం నెమ్మదిగా పురోగతి, కొద్దిగా సవాళ్ళు ఉండవచ్చు, కానీ మధ్యలో మరియు తర్వాతి భాగాల్లో పరిస్థితి మీ తరఫున ఉంటాయి. ప్రతి నెల యొక్క ప్రణాళికను మరియు మెలకువతో పనిచేయడం లాభదాయకంగా ఉంటుంది. జనవరి నుండి డిసెంబర్ వరకు మీ సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. జనవరి 2026 వృషభ రాశి జాతకంలో కెరీర్లో తేలికపాటి ఒత్తిడి ఉండవచ్చు. ఉద్యోగులైన జాతకులు, సహోద్యోగులు మరియు సీనియర్లను సమన్వయం చేసుకోవడం అవసరం. వ్యవస్థాపకులకు కొత్త అవకాశాల కోసం వెతకడానికి మంచి సమయం. ఆర్థిక దృష్టితో కొన్ని అనూహ్యమైన ఖర్చులు ఉండవచ్చు, అందువల్ల బడ్జెట్పై దృష్టి పెట్టండి. ఆరోగ్యంలో తేలికపాటి అలసటలైన నిద్రలేమి సాధ్యమే. కుటుంబ జీవితంలో సంభాషణ కొనసాగించడం సముచితంగా ఉంటుంది. చిన్న తేడాలను విస్మరించడం కూడా లాభదాయకంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో ఓపిక మరియు తెలివిని కొనసాగించండి. ఫిబ్రవరి వృషభ రాశి జాతకులకు శక్తి మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కెరీర్లో కొత్త బాధ్యతలు లభించవచ్చు. ఉద్యోగంలో గౌరవం మరియు సహకారం లభించే అవకాశం ఉంది. వ్యవస్థాపకులకు పెట్టుబడి మరియు ప్రణాళిక రూపొందించిన సమయం మంచిగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులకు అధ్యయనం మరియు పరీక్షలలో విజయం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ మానసిక ప్రశాంతత కొనసాగించడం ధ్యానము లేదా యోగా లాభదాయకంగా ఉంటుంది. కుటుంబం మరియు దాంపత్య జీవితంలో సహకారం మరియు ప్రేమ కొనసాగుతుంది. మార్చి 26లో వృషభ రాశి జాతకుల కెరీర్లో సకారాత్మక మార్పు సమయం. ఉద్యోగులైన జాతకులకు పనిలో ప్రశంసలు లభిస్తాయి. వ్యవస్థాపకులకు విస్తరణ మరియు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక దృష్టితో ఆలోచించి పెట్టుబడి పెట్టడం లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు కష్టపడిన ఫలితం ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ సమతుల్య ఆహారం మరియు వ్యాయామం అవసరం. కుటుంబం మరియు ప్రేమ జీవితంలో సామరస్యత ఉంటుంది. చిన్న ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఏప్రిల్ వృషభ రాశి జాతకుల కెరీర్లో కొత్త బాధ్యతలు మరియు సవాళ్ళ ప్రాజెక్టులు లభించవచ్చు. వ్యవస్థాపకులకు పెట్టుబడి మరియు విస్తరణకు అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాలను ఆలోచించి చర్యలు తీసుకోవడం లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులు చదువు మరియు సిద్ధతలో మెలకువగా ఉండడం అవసరం. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ మానసిక ఒత్తిడి నుంచి తప్పించుకోండి. కుటుంబం మరియు దాంపత్య జీవితంలో సహకారం లేదా ప్రేమ కొనసాగుతుంది. మే వృషభ రాశి జాతకుల కెరీర్లో మరియు వ్యాపారంలో స్థిరత్వం వస్తుంది. ఉద్యోగం, ప్రమోషన్ లేదా గౌరవం లభించే అవకాశం ఉంది. వ్యవస్థాపకులు లాభదాయక అవకాశాలు ఉన్నాయి. కొత్త ప్రణాళికలు విజయవంతం అవుతాయి. ఆర్థిక దృష్టితో ఖర్చులు మరియు పొదుపుల సంతులనం నిర్వహించండి. విద్యార్థులకు అధ్యయనంలో క్రమశిక్షణ అవసరం. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. కుటుంబ జీవితం మరియు దాంపత్య జీవితంలో సహకారం మరియు ప్రేమ వాతావరణం ఉంటుంది. జూన్ 2026 వృషభ రాశి ఫలం. జూన్ 2026 వృషభ రాశి జాతకులకు కెరీర్లో విజయానికి సంకేతాలు లభిస్తాయి. ఉద్యోగులైన జాతకులకు కొత్త బాధ్యత లేదా ప్రాజెక్టు లాభదాయకంగా ఉంటుంది. వ్యవస్థాపకులకు పెట్టుబడి మరియు విస్తరణకు అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. విద్యార్థులకి సమయం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం అవసరం. కష్టపడిన ఫలితం ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ అలసట మరియు నిద్రలేమి నుండి మెలకుగా ఉండండి. కుటుంబం మరియు ప్రేమ జీవితంలో సంతులనం నిర్వహించండి. జూలై వృషభ రాశి జాతకులకు కొన్ని ప్రణాళికల ఆలస్యం లేదా సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కెరీర్లో ఎక్కువ కష్టం మరియు ఓపిక అవసరం. వ్యవస్థాపకులు రిస్క్ తగ్గించాలని సలహా ఇవ్వబడుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆలోచించి చర్యలు తీసుకోండి. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. ప్రేమ సంబంధాల్లో సంభాషణ కొనసాగించండి మరియు భావోద్వేగ స్థిరత్వం నిర్వహించండి. కుటుంబ జీవితంలో తెలివి మరియు సహకారం యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది. ఆగస్టు వృషభ రాశి జాతకుల కెరీర్ మరియు వ్యాపారంలో సవాలు ఉండవచ్చు, కానీ సంయమనం మరియు కష్టం ద్వారా విజయం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి సంతులనంగా ఉంటుంది, కానీ అనవసరమైన ఖర్చులను తప్పించుకోండి. విద్యార్థుల అధ్యయనంలో క్రమశిక్షణ కొనసాగించండి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ ఒత్తిడి మరియు అలసట నుండి మెలకువగా ఉండండి. కుటుంబం మరియు దాంపత్య జీవితంలో సహకారం మరియు తెలివి కొనసాగుతుంది. ప్రేమ జీవితంలో మధ్యస్థ సమయం ఉంటుంది. సంభాషణ అవసరం. సెప్టెంబర్
వృషభ రాశి జాతకులు కెరీర్లో స్థిరత్వం మరియు గౌరవం లభిస్తుంది. ఉద్యోగులైన జాతకులకు ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు లభించే అవకాశం ఉంది. వ్యవస్థాపకులకు పెట్టుబడి మరియు విస్తరణకు అవకాశాలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థిక స్థితి సంతులనంగా నిర్వహించండి. ఆర్థిక దృష్టితో సంతులనం నిర్వహించండి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. మరియు కుటుంబం మరియు దాంపత్య జీవితంలో ప్రేమ మరియు సహకార వాతావరణం ఉంది. చిన్న ప్రయాణాలు ఆనందదాయకంగా మరియు లాభదాయకంగా ఉంటాయి. అక్టోబర్ 26లో వృషభ రాశి జాతకులు కెరీర్లో మరియు వ్యాపారంలో విజయానికి సమయం. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు మరియు గౌరవం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో పెట్టుబడి లేదా నిర్ణయాలు ఆలోచించి తీసుకోండి. విద్యార్థుల పరీక్ష లేదా ప్రాజెక్టులో విజయం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. కుటుంబం మరియు ప్రేమ జీవితంలో సహకారం మరియు సామరస్యం కొనసాగుతుంది. సామాజిక జీవితంలో మీ ప్రభావం పెరుగుతుంది. నవంబర్ వృషభ రాశి జాతకుల కెరీర్లో స్థిరత్వం మరియు విజయానికి సంకేతాలుగా ఉన్నాయి. వ్యాపారంలో లాభం విస్తరణకు అవకాశాలు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబం మరియు ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ ఉంటాయి. లాభదాయకంగా అనుభవం పెంచేవిగా ఉంటాయి. విద్యార్థులకు అధ్యయనంలో దృష్టి మరియు కష్టపడి పనిచేస్తే ఫలితం ఉంటుంది. ఈ నెలలో కొత్త కనెక్షన్లు మరియు నెట్వర్కింగ్ ద్వారా వ్యాపార అవకాశాలు మరింతగా పెరుగుదల సాధ్యమే. డిసెంబర్ వృషభ రాశి జాతకులకు సంవత్సరం సంతృప్తికరంగా ఉంటుంది. కెరీర్లో విజయం మరియు గౌరవం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితుల మెరుగుదల మరియు లాభం కనిపిస్తాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది కానీ సమతుల్య జీవనశైలిని నిర్వహించండి. కుటుంబం మరియు దాంపత్య జీవితంలో ప్రేమ మరియు సహకారం కొనసాగుతుంది. ప్రయాణం మరియు సామాజిక జీవితం లాభదాయకమైన అవకాశాలు లభిస్తాయి. ఈ నెల పెట్టుబడి మరియు ఆర్థిక నిర్ణయాలు ఆలోచించి తీసుకుంటే మంచి ఫలితాలు లభించవచ్చు. ఈ 12 నెలల రాశి ఫలం బట్టి నిర్ధారణంగా 2026 సంవత్సరం వృషభ రాశి జాతకులకు సంయమనం, కష్టము మరియు ఓపికతో నిండిన సంవత్సరం అవుతుందని చెప్పవచ్చు. ఈ సంవత్సరం ప్రారంభంలో కొద్దిగా సవాళ్ళు మరియు ఒత్తిడి ఉండవచ్చు కానీ మధ్యలో తర్వాత భాగాలలో మీ ప్రయత్నాల యొక్క వాస్తవ ఫలితం లభిస్తుంది. కెరీర్, ఫైనాన్స్ మరియు విద్యలో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యము, కుటుంబం మరియు ప్రేమ జీవితంలో సంతులనం నిర్వహించడం అవసరం. ఈ సంవత్సరం జీవితంలో స్థిరత్వం, విజయం మరియు సంతృప్తిని తీసుకువస్తుంది. ధన్యవాదాలు.